రారా కృష్ణయ్య, మా పార్టీకి రాబోయే కృష్ణయ్య, ఈ పదవి మీకే కృష్ణయ్య అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి, ఏ పార్టీ అయినా సరే ఆ కృష్ణయ్యే కావాలని అంటున్నారు. ఇంతకీ ఎందుకు ఆ కృష్ణయ్యకి అంత క్రేజు? ఎవరా కృష్ణయ్య? బీసీల హక్కుల కోసం గొంతెత్తిన ఆర్ కృష్ణయ్య, సుదీర్ఘకాలంగా బీసీల కోసం పోరుబాట. బీసీ విద్యార్థులకు తలలో నాలుకలా మారిన కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లో బీసీ నేత ఎవరయ్యా అంటే రాజకీయ పార్టీలకు టక్కున గుర్తొచ్చే పేరు ఆర్ కృష్ణయ్య. బీసీలకు ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తే జనంలో కౌంట్ అవుద్దో కాదో అని ఆర్ కృష్ణయ్యకే ఇస్తున్నాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని తేడా లేదు, ఏ తెలుగు రాష్ట్ర పార్టీ అయినా ఆర్ కృష్ణయ్యకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ కృష్ణయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం, హాస్టల్స్ కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వాలు దిగొచ్చి బీసీల డిమాండ్లు నెరవేర్చేలా చేశారు. బీసీల పట్ల ఆర్ కృష్ణయ్యకున్న చిత్తశుద్ధికి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఫిదా అయిపోయాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో ఆర్ కృష్ణయ్యను తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. 2018లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్యకు పదవినిచ్చింది. వైఎస్ జగన్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపారు. పదవికి కృష్ణయ్య రాజీనామా చేశారు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి కూటమి పార్టీలు. ఈసారి ఆర్ కృష్ణయ్యకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కూటమి తరపున ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా బీసీలకు పదవి ఇవ్వాలనుకుంటే ఆర్ కృష్ణయ్యకే ప్రాధాన్యమిస్తున్నాయి. బీజేపీలో కూడా చాలా మంది బీసీ నేతలు ఉన్నారు, కానీ వారికి పదవులు ఇస్తే బీసీ నేతకిచ్చిన గుర్తింపు ఉండదన్న భావనలో ఉన్నారు కమలం పార్టీ అగ్రనేతలు. అందుకే ఆర్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపారు. గతంలో వైసీపీ సైతం ఈ కోణంలోనే ఆయనకు రాజ్యసభ పదవినిచ్చింది. ఇన్ని పార్టీలు తనను ఊరికే గుర్తించడం లేదన్నారు ఆర్ కృష్ణయ్య. తన ఎన్నో ఏళ్ల పోరాటానికి ఇది ఫలితం అంటున్నారు.